మెయిన్ డోర్ సెక్యూరిటీ పరంగా చాలా వరకి ఐరన్ స్టీల్ డోర్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇవి డిజైన్ బట్టి రూ. 60,000 నుండి రూ. 80,000 ప్రైస్ రేంజ్‌లో వస్తూ ఉంటాయి. ఇందులో 3x7 సైజులో వచ్చే చిన్న డోర్‌లు అన్నట్లయితే అవి మీకు రూ. 20,000 నుండి రూ. 30,000లోనే వచ్చేస్తూ ఉంటాయి. వీటిలోనే 5x7 సైజులో కొంచెం పెద్ద డోర్‌లు, హెవీ డిజైన్స్ వచ్చే డోర్‌లు అన్నట్లయితే మీకు రూ. 1,00,000 ఆ రేంజ్‌లో కూడా ఈ డోర్‌లనేవి వస్తూ ఉంటాయి. ఇవి మెయిన్ డోర్‌లో పెట్టుకొని మిగిలిన డోర్స్ ఏవైతే వస్తాయో అంటే ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనుకున్నట్లయితే 2 బెడ్‌రూమ్‌లకి 2 డోర్ ఫ్రేమ్స్, డోర్‌లు రావడం జరుగుతుంది. అలాగే 2 బెడ్‌రూమ్‌లో కూడా మనకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి కాబట్టి వాటిలికి కూడా 2 మనకి డోర్ ఫ్రేమ్స్ ప్లస్ డోర్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే హాల్‌లో మరొక డోర్ అనేది పెట్టుకుంటాం. డోర్ ఫ్రేమ్ ప్లస్ డోర్ అనేది పెట్టుకుంటాం. మెయిన్ డోర్‌కి సంబంధించి మనం స్టీల్ డోర్ అనేది పెట్టుకోవడం జరుగుతుందనమాట. సో, ఇలా మొత్తం ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కి సంబంధించిన మొత్తం ఈ డోర్‌లకి అలాగే మొత్తం బడ్జెట్ అనేది ఎంత అవుతుందన్నట్లయితే సుమారుగా అంటే మెయిన్ డోర్ అనేది మీరు స్టీల్ డోరే తీసుకొని మిగతావన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ ప్లస్ డోర్స్ అనేవి మీరు తీసుకున్నట్లయితే మొత్తం బడ్జెట్ అనేది మీకు రూ. 1,20,000 నుండి రూ. 1,40,000 బడ్జెట్‌లో మీరు పూర్తి చేసుకోగలరు. మీ ఇంటికి సంబంధించి కంప్లీట్ డోర్‌లకి సంబంధించిన బడ్జెట్ అయితే. ఈ వీడియోలో నేను ఎటువంటి వుడ్ డోర్స్‌కి సంబంధించిన విషయాలైతే చెప్పట్లేదండి. ఓన్లీ ఎవరైతే స్టీల్ డోర్‌లనేవి పెట్టుకొని లోపల మిగతా డోర్‌లన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్‌లు లేదా ఫ్లష్ డోర్స్ అలాంటివి పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. వారికి సంబంధించి ఉపయోగపడుతుందనమాట. ఎటువంటి వుడ్ డోర్స్‌కి సంబంధించినవి కాదనమాట ఈ వీడియోకి సంబంధించి. ఎందుకన్నట్లయితే ఈ డోర్స్ పెట్టుకోవాలని చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉండాలి. అలాగే లైఫ్ అనేది ఎక్కువ రావాలి అని కోరుకుంటూ ఉంటారు. సో, అలాంటప్పుడు అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఐరన్ స్టీల్ డోర్ అనేది మేము మెయిన్ డోర్‌కి పెట్టుకోవాలని ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇక మెయిన్ డోర్‌లో పెట్టుకునే ఈ స్టీల్ డోర్ అనేది మనకి కంప్లీట్‌గా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత అంటే ఇంక్లూడింగ్ ప్లాస్టింగ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ కూడా మీరు పూర్తి చేసుకున్న తర్వాత ఫైనల్‌లో ఈ డోర్‌ని మీరు ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. డోర్ ఫ్రేము ప్లస్ డోర్ మొత్తం కలిపే ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీకు 1 డేలోనే ఇన్‌స్టాలేషన్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఇలాంటి ఒక అడ్వాంటేజ్ అనేది మనకి ఈ స్టీల్ డోర్స్‌లో అయితే ఉండటం జరుగుతుంది. అలాగే స్టీల్ డోర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి. ఎవరైనా దొంగతనాలు చేయటానికి చూసే వాళ్ళు కూడా వీలు కానంతగా ఈ స్టీల్ డోర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాగే దీన్ని టచ్ చేసినా ఎక్కువ శబ్దం అనేది వస్తుంది కాబట్టి ముందు అలాంటి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా మానుకుంటారనమాట. స్టీల్ డోర్ అనేది మనం మెయిన్ డోర్‌లో పెట్టుకున్నట్లయితే. అలాగే వీటి యొక్క లుక్ అనేది మంచి ప్రీమియం లుక్ తోటి ఉంటాయి. అలాగే వీటి యొక్క మెయింటెనెన్స్ మెయిన్‌గా మనకి మెయింటెనెన్స్ అనేది ఇందులో ఉండదండి. మనకి నార్మల్ డోర్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే వీటికి పాలిష్‌లు చేయించాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావన్నమాట. సో, అందుకే ఇప్పుడు ఎక్కువగా సెక్యూరిటీ పరంగా ప్లస్ మెయింటెనెన్స్ పరంగా కూడా ఈ డోర్స్‌ని ఎక్కువగా కోరుకుంటున్నారు అందరూ కూడాను. అలాగే వంకర్లు రావటం, పగుళ్ళు రావటం, క్రాకులు ఇలాంటివేవి కూడా ఈ డోర్స్‌లో మనకి రావండి. అలాగే ఇవి ఎండకి గాని, వర్షానికి గాని, తేమ వల్ల గాని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఎక్కువ సంవత్సరాలు మనకి లాంగ్ డ్యూరబిలిటీగా ఈ డోర్స్ అనేవి మనకి ఉపయోగపడటం జరుగుతుంది. అలాగే వాటర్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది కాబట్టి త్వరగా ఈ డోర్‌లనేవి తడిచినా కూడా పాడవవన్నమాట. మెయిన్ డోర్‌ల కింద అందుకే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉన్నారిప్పుడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనం స్టీల్ డోర్స్ అనేవి పెట్టుకోబోతున్నాం. ఫ్యూచర్‌లో ఏమన్నా తుప్పొస్తుందో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంత సామాన్యంగా వీటికి రస్ట్, తుప్పు కూడా పట్టదండి. ఇందులో మనకి గాల్వనైజ్డ్ స్టీలు, అలాగే గాల్వానియం స్టీలు ఇలాంటివి హై క్వాలిటీ స్టీల్‌ని ఉపయోగిస్తారు కాబట్టి వీటికి అంత సామాన్యంగా రస్ట్ అనేది కూడా రాదు. అలాగే మెయిన్‌గా చెదలు ప్రాబ్లమ్ అండి. చాలా ఏరియాల్లో అందరూ ఎదుర్కొనే సమస్యే ఈ చెదలు ప్రాబ్లమ్ అన్నమాట. ఈ చెదలతోటే ఎక్కువగా వుడ్‌కి వెళ్ళకుండా ఆల్టర్‌నేట్‌గా ఏమున్నాయా అని చెప్పి మనకి చూస్తూ ఉంటారన్నమాట. సో, ఈ చెదల ప్రాబ్లమ్‌తో సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువగా మెయిన్ కింద మండిగాలని ఉంటాయి చూసారా గుమ్మాలనేవి. సో, వీటిలకి ఎక్కువగా పట్టేసి పాడైపోతూ ఉంటాయండి. సో, అలాంటి ప్రాబ్లమ్ కూడా ఏమి రాకుండా మీ దర్వాజాలనేవి పర్ఫెక్ట్‌గా ఉండాలనుకున్నట్లయితే మీరు ఇలాంటి ఐరన్ డోర్స్ అనేవి, స్టీల్ డోర్స్ అనేవి యూజ్ చేసుకోవడం బెటర్ చాయిస్ అయితే అవుతుంది. వీటిలో మనకి ఎటువంటి చెదలు, టెర్మైట్ ప్రాబ్లమ్ అనేది రాదు. అలాగే ఫైర్ రెసిస్టెంట్ అనేది కూడా వీటికి ఉండటం వల్ల నార్మల్ డోర్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏదైనా అగ్ని ప్రమాదాలు అలాంటివి జరిగినప్పుడు ఆ డోరు కాలిపోయే స్వభావాన్ని తగ్గిస్తుంది. చాలా వరకు కొంచెం లేట్‌గా మనకి ఎఫెక్ట్ అనేది అయ్యేటట్లు ఈ స్టీల్ డోర్స్ అనేవి చేస్తాయన్నమాట. సో, ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ కూడా మనకి ఈ స్టీల్ డోర్స్‌లో అయితే ఉండటం జరుగుతుంది. లాంగ్ లైఫ్‌నిస్తే మీకు లాంగ్ టర్మ్‌లో కూడా మీ డోర్‌లకి ఎక్స్‌ట్రా ఖర్చులనేవి అవ్వకుండా ఉంటాయన్నమాట. సో, ఇందుకే మనకి ఈ డోర్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మెయిన్ డోర్స్‌కి సంబంధించి. మెయిన్ డోర్స్‌కి ఇవే కాదండి మనకి ఇండోర్స్ పర్పస్‌లో మనకి లోపల పక్క పెట్టుకునే డోర్స్‌లో వచ్చేసరికి
ఎక్కువగా ఫ్లష్ డోర్స్ గానీ, వుడ్ డోర్స్‌కి వెళ్ళినట్లయితే అవి గూడా పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది గాబట్టి, వాటిలికి సంబంధించి కూడా డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్, డబ్ల్యూపీసీ డోర్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకు అన్నట్లయితే ఈ డబ్ల్యూపీసీలో గూడా మనకి టెర్మైట్ ప్రూఫ్ అన్నమాట. చెదలనేది అస్సలు పట్టదు. ఈ డోర్ ఫ్రేమ్స్ గానీ, డోర్‌లకి గానీ. బాత్రూమ్స్ దగ్గర తడిచినా గూడా పాడవ్వదు కాబట్టి డబ్ల్యూపీసీని గూడా మనకి ఏవైతే ఇండోర్ పర్పస్‌లో ఉండే డోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటిలో కూడా మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. లాంగ్ లైఫ్‌ని ఇస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా ఇప్పుడు చూస్ చేసుకుంటున్నారు. అలాగే మెయిన్ డోర్స్ విషయానికొచ్చినట్లయితే మనకి నార్మల్‌గా ప్లెయిన్ డోర్ లాగా కాకుండా ఇప్పుడు వాటిలో కూడా చాలా డిజైన్స్ అనేవి రావడం జరిగింది. సో, ఈ మెయిన్ డోర్స్‌లో కూడా మనకి వుడెన్ డోర్స్ ఏవైతే డిజైన్స్, మోడల్స్ అనేవి వస్తాయో ఆ టైప్‌లో కూడా మనకి ఈ స్టీల్ డోర్స్‌లో కూడా మోడల్స్ అనేవి రావడం జరిగింది. లేజర్ కటింగ్స్ ద్వారా మనకి రకరకాల డోర్స్ అనేవి ప్రెజెంట్ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి స్టీల్ డోర్స్‌లో. అలాగే మనకి డబ్ల్యూపీసీ డోర్స్‌లో కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ డోర్స్ ఇలాంటి రకరకాల డోర్స్ అనేవి ప్రెజెంట్ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఇందులో కూడా మనకి వీటిలో కూడా మెయిన్ డోర్స్‌కి ఉపయోగించుకునే డోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. డబ్ల్యూపీసీలో కూడా మెయిన్ డోర్స్‌కి ఉపయోగించిన వాటిలో కూడా డిజైన్స్ అనేవి మనకి ఏదైతే లేజర్ కటింగ్స్ ద్వారా డిజైన్స్ అనేవి మనకి వుడ్‌లో రావడం జరుగుతుందో అలాంటి మల్టిపుల్ డిజైన్స్ అనేవి కూడా మనకి డబ్ల్యూపీసీలో కూడా మెయిన్ డోర్స్‌కి పెట్టుకోవడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. ఇందులో మనకి సింగిల్ డోర్స్ రావడం జరుగుతుంది. డబుల్ డోర్స్ రావడం జరుగుతుంది. రకరకాల డోర్స్ అనేవి మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. డబ్ల్యూపీసీ గాని, అలాగే మనకి ఐరన్ స్టీల్ డోర్స్‌లో గాని ఈ రెండిట్లో కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయన్నమాట. కాకపోతే డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ విషయానికొచ్చినట్లయితే అవి మీకు ఏదైతే మీరు కట్టుబడి అనేది కడుతూ ఉంటారో ఆ స్టేజ్‌లోనే వాటిని ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోవాలి. లేదు ఫైనల్‌లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫైనల్‌లో మీరు చేసుకునే పనైతే కొంచెం బెండులనేవి రావటం జరుగుతుందనమాట. సో, అలాంటివి ఏమి రాకుండా మీకు పర్ఫెక్ట్‌గా మనకి ఈ డోర్ ఫ్రేమ్స్ కూడా సెట్ అవ్వాలి. డోర్‌లు కూడా సెట్ అవ్వాలి అన్నట్లయితే మీరు ఏదైతే కట్టుబడి కట్టుకుంటారో ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఈ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్‌ని కూడా మీరు ఇన్‌స్టాలేషన్ అనేది చేయించుకోండి. నార్మల్ వుడెన్ డోర్ ఫ్రేమ్స్ లాగానే. అలా పెట్టుకున్నట్లయితే మీకు నంబర్ 1గా అయితే ఈ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ మనకి రావటం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి డోర్‌లనేవి మనం ఫిట్ చేసుకుంటే ఫైనల్ అవుట్‌పుట్ అనేది మనకి నంబర్ 1గా అయితే వచ్చేస్తాయన్నమాట. స్టీల్ డోర్స్‌లో మాత్రం మనం ఫైనల్‌లో వర్క్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంక్లూడింగ్ మనకి బయట ఎలివేషన్‌లో ఏదైనా టైల్స్ వచ్చినా అలాంటి టైల్స్ వర్క్ కూడా పూర్తయిపోయిన తర్వాత మనం ఇన్‌స్టాలేషన్ అనేది చేయించుకోవచ్చు. డోరు ప్లస్ డోర్ ఫ్రేమ్ ఒకేసారి ఇన్‌స్టాలేషన్ అనేది చేసేస్తారన్నమాట. ఈ మెయిన్ డోర్ స్టీల్ డోర్స్‌కి సంబంధించి. ఇంకా స్టీల్ డోర్స్‌లో మీకు చాలానే ఉంటాయండి. మనకి మల్టీ లాకింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అలాగే వాటిలో మనకి బుల్లెట్స్ అనేవి రావడం జరుగుతుంది మల్టీ లాకింగ్ సిస్టమ్స్‌లో. సో, చాలా చోట్ల మీరు లాకింగ్ అనేది చేసుకునేది ఆప్షన్స్ అనేవి స్టీల్ డోర్స్‌లో అయితే అవైలబిలిటీ అనేవి ఉంటాయండి. అందుకే మనకి సెక్యూరిటీ పరంగా నంబర్ 1 అన్నట్లయితే ముందుగా స్టీల్ డోర్సే. వాటి తర్వాతే ఏ డోర్స్ అయినా. సో, అలాగే మనకి స్టీల్ డోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మల్టిపుల్ బ్రాండ్స్ అనేవి మార్కెట్‌లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. మీరు ఏ బ్రాండ్‌లో అయినా తీసుకోండి. సో, ఈ స్టీల్ డోర్స్ అనేవి మీ ఇంటికి బాగానే యూజ్ అవుతాయన్నమాట. బ్రాండ్‌ని బట్టి మీకు కాస్ట్ కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే డిజైన్‌ని బట్టి మీరు తీసుకునే థిక్‌నెస్ దాని యొక్క మందాన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో, ఫైనల్‌గా ఎవరైతే తక్కువ మెయింటెనెన్స్‌తో తక్కువ బడ్జెట్‌లోనే మనకి మంచి డోర్స్ అనేవి హౌస్‌కి ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కి సంబంధించి రావాలని కోరుకుంటూ ఉంటారు. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో, వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి.